హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా భారతదేశ సంస్కృతి, ఇండియన్ కల్చర్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51 ప్రసిద్ధ దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జవాబు మధ్యప్రదేశ్. నెక్స్ట్, కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు ఒడిశా. నెక్స్ట్, ప్రసిద్ధ దేవాలయాలను ఏ వంశరాజులు నిర్మించారు? జవాబు చందేలా రాజులు. నెక్స్ట్, తంజావూరులోని ప్రసిద్ధ బృహదీశ్వరాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? జవాబు రాజరాజ చోళుడు. నెక్స్ట్, ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ ఆలయాన్ని ఏ రాతిని తొలసి చెక్కారు? జవాబు రాష్ట్రకూటులు. నెక్స్ట్, అమృతసర్లోని ప్రసిద్ధ సువర్ణ దేవాలయం పునాదులు వేసింది ఎవరు? జవాబు సాయి మియాన్ మీర్. నెక్స్ట్, దిల్వారా జైన దేవాలయాలు ఏ పర్వత శ్రేణులలో ఉన్నాయి? జవాబు ఆరావళి పర్వతాలు. నెక్స్ట్, ఒడిశాలోని ప్రసిద్ధ లింగరాజ ఆలయం ఏ నగరంలో ఉంది? జవాబు భువనేశ్వర్. నెక్స్ట్, హంపీలోని స్మారక చిహ్నాలు ఏ సామ్రాజ్య వైభవానికి గుర్తులు? జవాబు విజయనగర సామ్రాజ్యం. నెక్స్ట్, హైదరాబాదులోని ప్రసిద్ధ చార్మినార్ను ఎవరు నిర్మించారు? జవాబు కులీ కుతుబ్ షా. నెక్స్ట్, భారతదేశంలోని పురాతన భాషగా దేనిని పరిగణిస్తారు? జవాబు సంస్కృతం. నెక్స్ట్, గీతాంజలి కావ్యానికి గాను నోబెల్ బహుమతి పొందిన భారతీయ కవి ఎవరు? జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ అధికారిక భాషల గురించి తెలుపుతుంది? జవాబు 8వ షెడ్యూల్. నెక్స్ట్, భారతదేశంలోని ప్రస్తుతం ఎన్ని భాషలకు శాస్త్రీయ భాష హోదా ఉంది? జవాబు 11 భాషలు. నెక్స్ట్, పంచతంత్రం కథలను రచించింది ఎవరు? జవాబు విష్ణు శర్మ. నెక్స్ట్, అభిజ్ఞాన శాకుంతలం మరియు మేఘదూతం గ్రంథాల రచయిత ఎవరు? జవాబు కాళిదాసు. నెక్స్ట్, భారతదేశ జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ మొదట ఏ భాషలో రాశారు? జవాబు బెంగాలీ. నెక్స్ట్, మహాభారతం పురాణాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? జవాబు వేదవ్యాసుడు. నెక్స్ట్, భారతదేశ జాతీయ గేయం వందే మాతరం ఏ నవల నుండి తీసుకోబడింది? జవాబు ఆనందమఠ్. నెక్స్ట్, ఉర్దూ భాష ఏ లిపిలో రాయబడుతుంది? జవాబు నస్తాలిక్ లేదా పర్షియన్ లిపి. నెక్స్ట్, జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరు? జవాబు రిషభనాథుడు. నెక్స్ట్, గౌతమ బుద్ధుడు తన మొదటి బోధనను ఎక్కడ చేశాడు? జవాబు సార్నాథ్. నెక్స్ట్, సిక్కు మత స్థాపకుడు ఎవరు? జవాబు గురునానక్. నెక్స్ట్, అద్వైత వేదాంతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు ఆది శంకరాచార్యులు. నెక్స్ట్, పార్సీ మతస్థుల పవిత్ర గ్రంథం ఏది? జవాబు జండ్ అవెస్టా. నెక్స్ట్, బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? జవాబు త్రిపీటకాలు. నెక్స్ట్, స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? జవాబు నరేంద్రనాథ్ దత్తా. నెక్స్ట్, మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రారంభించిన దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్వీకరించిన ఏకైక హిందువు ఎవరు? జవాబు బీర్బల్. నెక్స్ట్, సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది? జవాబు ముండక ఉపనిషత్. నెక్స్ట్, ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన నగరం ఏది? జవాబు మక్కా. నెక్స్ట్, కలరియపట్టు ఏ రాష్ట్రానికి చెందిన పురాతన యుద్ధ కళ? జవాబు కేరళ. నెక్స్ట్, మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ యుద్ధ కళ ఏది? జవాబు తాంగ్ టా. నెక్స్ట్, పంజాబ్ సాంప్రదాయ యుద్ధ కళ గత్కాలో ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తారు? జవాబు కర్ర లేదా తల్వార్. నెక్స్ట్, ప్రసిద్ధ కథపుత్లి ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ కళ? జవాబు రాజస్థాన్. నెక్స్ట్, నాటక అకాడమీ లేదా సంగీత నాటక అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు న్యూఢిల్లీ. నెక్స్ట్, కాశ్మీరీ పురుషులు లేదా మహిళలు ధరించే సాంప్రదాయ పొడవైన వదులైన గౌన్ను ఏమంటారు? జవాబు ఫెరాన్. నెక్స్ట్, అస్సాం మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులను ఏమంటారు?
జవాబు మేకెలా చాదర్. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వీధి నాటక రూపం ఏది? జవాబు జాత్ర. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ జానపద నాటక శైలి అయిన నౌటంకి దేనికి ప్రసిద్ధి? జవాబు వ్యంగ్యం మరియు సంగీత నాటకం. నెక్స్ట్ కేరళకు చెందిన ప్రసిద్ధ నిశ్శబ్ద ముఖాభినయ నాటక కళ ఏది? జవాబు కూడియాట్టం. నెక్స్ట్ భారత జాతీయ చిహ్నంలో కనిపించే జంతువులు ఏవి? జవాబు సింహం, గుర్రం, ఎద్దు, ఏనుగు. నెక్స్ట్ భారత జాతీయ జెండా పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎంత? జవాబు 3:2. నెక్స్ట్ మన జాతీయ జెండా మధ్యలో ఉండే అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? జవాబు 24. నెక్స్ట్ భారతదేశ అధికారిక జాతీయ క్యాలెండర్ అయిన శక క్యాలెండర్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? జవాబు క్రీస్తు శకం 78. నెక్స్ట్ భారతదేశ జాతీయ జలచరం ఏది? జవాబు గంగా నది డాల్ఫిన్. నెక్స్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడిన సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? జవాబు కోనార్క్, ఒడిశా. నెక్స్ట్ భారతదేశ సాంస్కృతిక రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తారు? జవాబు కోల్కతా. నెక్స్ట్ ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు? జవాబు స్వామి వివేకానంద, జనవరి 12. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన పూర్తిస్థాయి టాకీ చిత్రం ఏది? జవాబు ఆలం ఆరా, 1931. నెక్స్ట్ సింధులోయ నాగరికత ప్రజలు పూజించిన ముఖ్యమైన పురుష దేవుడు ఎవరు? జవాబు పశుపతి, శివుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.